అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతల రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉందంటారు? ఈ మకర రాశికి జూన్ 2020 సంవత్సరం మాస ఫలితాలు చూస్తే రాశాధిపతి 3వ ఇంట్లో వెళ్తున్నాడు, అది మంచిదే. ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహు ఈ రాశికి మంచిదే, కానీ అష్టమంలో కేతు ఉన్నాడు, అది మంచిది కాదు. అర్ధాష్టమ కుజుడు 20వ తారీఖు నుంచి కుజుడు పంచమంలోకి వెళ్ళిపోతాడు, అది కొంచెం నెగిటివ్. అర్ధాష్టమంలోనో పంచమంలో కానీ మనకు మంచిది కాదు, బాధకాధిపతి కుజుడు ఈ రాశి వాళ్ళకు. అదేవిధంగా 15వ తారీఖు నుంచి రవిగ్రహము ఈ రాశికి అష్టమాధిపతి 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. 6వ ఇంట్లోకి పాపగ్రహం మంచిదే. అదేవిధంగా 6వ ఇంట్లో ఉన్న గురువు 2వ తారీఖు 7వ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తాడు, అంటే ఉచ్చస్థిత గ్రహం గురుబలం వస్తుంది వీళ్ళకు. శుక్రుడు బుధుడు కూడా 7వ ఇంట్లోకి వస్తున్నారు. గురువు కన్నా ఎక్కువ బెనిఫిట్ బుధుడు శుక్రుడు చేస్తారు వీళ్ళకు. ఎందుకంటే గురువు ఈ రాశికి వ్యయాధిపతి, అంటే వ్యయం అంటే నష్టం. అంటే గురువు ఉచ్చస్థితి పట్టినా కానీ ఈ రాశికి వాళ్ళు ఏ స్థానాధిపతులు చూసుకొని ఫలితం చూసుకోవాలి. అంటే ఖర్చులు ఎక్కువ ఇస్తారు గురువు ఒక్కడే ఉంటే. బుధుడు శుక్రుడు వచ్చారు కాబట్టి ఇంకా విశేషమైనటువంటి ఆదాయం ఉంటుంది. ఖర్చు ఉన్నా కానీ ఆదాయం బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఎప్పుడు వీళ్ళకి బుధుడు శుక్రుడు బాగుండాల మకర రాశి వాళ్ళకి. బుధ శుక్ర తర్వాత శనేశ్వరుడు, ఆ తర్వాత రాహు. కాబట్టి రాహు, శని, బుధ, శుక్ర 4 గ్రహాలు ఈ రాశికి బాగుండాల్సిన గ్రహాలన్నీ బాగా వచ్చాయి, అది బెనిఫిట్. అంటే గురుబలం వీళ్ళకు ఒక 50% పనిచేస్తుందని అడిగితే. ఎందుకంటే ఈ రాశి గురువు వ్యయాధిపతి అయినాడు. వ్యయాధిపతికి బలం పెరిగింది కాబట్టి వ్యయం పెరుగుతుందని అర్థం. అదే ఈ రాశిలో ఉన్నటువంటి వీళ్ళ సోదర సోదరులకు మంచి బెనిఫిట్ ఉంది. అంటే 3వ స్థానంలో రాశాధిపతి ఉన్నాడు, 3వ స్థానాధిపతి ఉచ్చస్థితి చూస్తాడు కాబట్టి సోదర సోదరులకు బాగుంటుంది. సోదర సోదరి కారకుడు కూడా కోణంలోకి వెళ్తున్నాడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మాకెవరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరండి అంటే మీ చిన్నాన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలైనా సరే, పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలైనా సరే, అంటే తల్లి తరపు అక్క చెల్లెలు, తండ్రి తరపు అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలకు కూడా మీ దీనివల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్లు ఉంటాయి. తండ్రి తరపున అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెలు అవుతారు, తల్లి తరపు అక్క చెల్లెల పిల్లలు అన్నదమ్ములు అవుతారు. కాబట్టి సోదర సోదరి వర్గానికి బాగుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ శనేశ్వరుడు వీళ్ళకి 3వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి ఈ మధ్యకాలంలో ఏలాంటి విపరీతంగా బాధించింది వీళ్ళని, మకర రాశి వాళ్ళని. ఈ మధ్య రీజన్ గా వదిలింది, కానీ ఇప్పుడు గురువు చూడడము, అదేవిధంగా బుధుడు శుక్రుడు సప్తమంలోకి వచ్చి చూడడము, కుజుడు భాగ్యంలోకి వెళ్ళడము, పంచమంలోకి వెళ్ళడము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సెక్టారు, తర్వాత వివాహ యోగ్యత, భార్యకు బాగుండడము, భార్యకు ప్రమోషన్ రావడము, అదేవిధంగా బంధువుల మంచి గుర్తింపు రావడము, ఇవన్నీ బాగా జరుగుతాయి. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటే? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే కలత్ర కారకులు ఇద్దరు బాగున్నారు. ఆడవాళ్ళకైతే కుజుడు బాగున్నాడు, మగవాళ్ళకైతే శుక్రుడు బాగున్నాడు. ఆ శుక్రుడికి లాభంలోనే కుజుడు ఉన్నాడు. శుక్రుడు గురువుతో కలిశాడు, బుధుడితో కలిశాడు. వివాహ యోగ్యత మనకు చాలా చాలా వేగంగా మకర రాశి వాళ్ళకి అవుతుంది. గురుగారు, మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుంది అంటారు ఈ మాసంలో? విద్యార్థులకు ఇప్పుడు బుధుడు గురువు చూస్తున్నారు కదా. టీచర్స్ అంటే ఎవరంటే నవగ్రహాల్లో బుధుడు గురువే. బుధుడు అంటే బుద్ధికారకుడు, గురువు జ్ఞానకారకుడు. కాబట్టి జ్ఞానాన్ని బుద్ధిని పెంపొందింపజేసే వాళ్ళే గురువులు కాబట్టి చూస్తున్నారు. శుక్రుడు గురువు కాదంటే గురువే, కానీ ఆయన వచ్చి ఇక్కడ లగ్జరీ కారకుడు. శుక్రుడు లగ్జరీ అనేది ఏది ఉంటుందో అంతా ఆయన కూడా చూస్తున్నాడు కాబట్టి చాలా చక్కగా ఉంది. మకర రాశి వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్. వీళ్ళకి ఏదైనా కొత్త అవకాశాలు లభించవచ్చు, ఉద్యోగ వ్యాపార రీత్యా, చేసే వృత్తుల రీత్యా, అభివృద్ధి అన్ని బాగున్నాయి. అంటే జాతకంలో శుక్రుడి బలం బాగుంటే లగ్జరీ లైఫ్ బాగుంటుంది అంతే. లగ్జరీ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఉన్న వాస్తవం ఏంటంటే 9 గ్రహాలు ఉంటాయి కదా. 9 గ్రహాలు ప్లేస్ లో 9 మంది దేవతలు ఉన్నట్టు లెక్క. శనేశ్వరుడు చోట కాలభైరుడు ఉన్నట్టు, అంటే శనేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ కాలభైరుడు ఉంటాడు, రాహు ఎక్కడుంటే అక్కడ దుర్గాదేవి ఉంటుంది, కేతు ఎక్కడుంటే అక్కడ వినాయకుడు ఉంటాడు, బుధుడు ఎక్కడుంటే అక్కడ మహావిష్ణువు ఉంటాడు, శుక్రుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, గురువు ఎక్కడుంటే అక్కడ గురువే ఉంటాడు. గురువు అంటే దేవగురువు బృహస్పతి ఉన్నట్టే. ఇంకెవరున్నారు మనకు? కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టే లెక్క. చంద్రుడు ఎక్కడుంటే అక్కడ పార్వతీదేవి ఉన్నట్టే. రవిగ్రహం ఎక్కడుంటే అక్కడ శివుడు ఉన్నట్లే. కాబట్టి అవి దుస్థానాలకు వెళ్ళినప్పుడు ఆరాధన చేయడం వల్ల ఆ దుస్థాన దోషం పోతుంది.
అష్టమంలో ఇప్పుడు కేతు ఉన్నాడు అంటే వినాయకుడిని ఆరాధిస్తే కేతు అష్టమ దోషం పోతుంది. కేతు ఎక్కువ వినాయకుడు ఉన్నట్టే కదా. అంటే వాళ్ళ జాతకంలో ఏ గ్రహం ఎక్కువ బలంగా ఉందో దానికి పూజ చేయడం వల్ల ఆ నెగిటివిటీ. అంటే వ్యతిరేక గ్రహాలకు కూడా కొన్ని ఆరాధనలు వస్తాయి. ఆ ఆరాధన చేయడం వల్ల వ్యతిరేకత పోతుంది. అనుకూల గ్రహాలకు కొన్ని ఆరాధనలు వస్తాయి. అది చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది. దోషం పోగొట్టుకోవడానికి ఒక ఆరాధన, యోగాన్ని పెంచుకోవడానికి ఒక ఆరాధన. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణము అన్నప్పుడు ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహువు మకర రాశిలోకి ఉండడము, రాహు మంచిదని చెప్పే స్టార్టింగ్ నేను. ఈ రాహువు ఈ రాశి వైపే వస్తున్నాడు, మకర రాశి వైపు ప్రయాణిస్తాడు ఆయన, అంటే ఆపోజిట్ తిరుగుతాడు కాబట్టి. కాబట్టి కుటుంబంలో కొంచెం స్థిరత్వం తక్కువ, అంటే కేతు కూడా అష్టమంలో చూస్తాడు కాబట్టి. ఇంకా ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటూ గురువు చూడడం వల్ల ఇప్పుడు బాగుంటుంది, ఇన్ని రోజుల కన్నా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మాసం చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఆ విషయం నేను మొట్టమొదట చెప్పాను. మకర రాశి వాళ్ళు గురువు ధనకారకుడు చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు కాబట్టి భాగ్యాధిపతి, పంచమ దశమాధిపతి రాశిని చూడడం చాలా విశేషమైన రాజయోగం. రాశ్యాధిపతిని మళ్ళీ గురువు చూడడం వచ్చేది బట్టి ధనకారకుడు చూడడం చాలా మంచి రాజయోగంగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకు అన్ని విధాలా అనుకూలంగానే ఉంది. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ప్రథమార్థం చేస్తే బాగుంటుంది అంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత చేస్తే బాగుంటుంది? ద్వితీయార్థం బాగుంటుంది, అమావాస్య తర్వాత. రైతులకు కూడా ఎలా ఉంటుంది అంటారు? మరి మకర రాశి అంటే రైతులు అంటే శ్రామికులు కాబట్టి. మకరం అంటే ముసలే కదా, ముసలు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. రైతులు ఎప్పుడు నీళ్ళు దూరంగా వచ్చినట్టు వాళ్ళు కూడా నష్టపోతారు. బురదలో కాలు పెడితే కానీ నోటికాడ ముద్ద రాదు అనే వాళ్ళు పాతకాలం. అంటే రైతు ఎప్పుడు పొలాల్లో బురదలో తిరుగుతూ ఉండాలి, అప్పుడే వస్తుంది డబ్బులని. అంటే రైతు వ్యవసాయంలోనే బలవంతుడు. ముసలి ఎలాగైతే నేలలోనే బలంగా ఉంటుందో, రైతు కూడా ఎప్పుడు నెలలు తిరుగుతూ ఉంటే బలంగా ఉంటాడు. ఇప్పుడు ఈ రాశిని గురువు శుక్రుడు బుధుడు చూడడము, గురువు శనిని చూడడము, ఇవన్నీ కూడా రైతులకు, శ్రామికులకు, కష్టపడే వాళ్ళకు, ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకు అత్యద్భుతంగా ఉంటుంది. మరి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి అనుకునే వారికి విదేశీ యోగం ఉందంటారా ఈ మాసంలో? విదేశీ యోగం ఉంది, ఎందుకంటే రాహు రాశి వైపు వస్తున్నాడు, అంటే అతను రాహు వెనక్కి వస్తాడు కాబట్టి. వ్యయాధిపతి అయిన గురువు రాశిని చూస్తాడు కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశిని చూస్తాడు. ఈ రాహువు, చంద్రుడు, వ్యయాధిపతి ఈ ముగ్గురే విదేశాలకు పంపించేది. ఈ మూడు గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఫారెన్ ఛాన్సెస్ వీళ్ళకి 100% ఉంది. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు చేయాల్సిన దైవనామస్మరణ దుర్గాదేవి, గణపతి, అంటే దుర్గా గణపతి మంత్రం చదువుకోవడము. తర్వాత తీసుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కుజుడి యొక్క వ్యతిరేకత తగ్గుతుంది. కుజుడు ఎక్కడున్నా మనం బాధ పెడతానే ఉంటాడు. కుజుడు పంచమంలోకి వెళ్ళాడు. పంచమంలోకి వెళ్ళినప్పుడు కుజుడు ఏమవుతుంది, మామూలుగా ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఏదైనా అభాషణ ఏదైనా అవకాశం ఉంటుంది. కుజుడు అనేక్కడికి ఆపరేషన్ అర్థము, ఏదైనా ఒక దుస్సంఘటన అర్థం. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇది వీళ్ళు చేసుకోవాలంటే అర్థం. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.